గుడ్ మార్నింగ్ వ్యూయర్స్, వెల్కమ్ టు కోనసీమ షార్ట్ టైమ్ క్లాసెస్. ఇప్పుడు నేను చేసేటువంటి వీడియో హల్లులు అంటే కాన్స్టెంట్స్లో రిమైనింగ్ కాన్స్టెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఇప్పుడు నెరేట్ చేస్తాను. ఇది నెరేట్ చేసే ముందు మీరు ఏదైతే నిన్న స్ట్రెయిట్ స్ట్రోక్స్ ఉన్నాయో పా, బా, టా, ఠా, ఛా, జా, కా, ఘ మీకు డిక్టేషన్ ఇచ్చాను నిన్న. ఆ డిక్టేషన్ మీరు ఈజీగా రాసేయగలిగారు, ఈజీగా ట్రాన్స్క్రిప్షన్ చేసుకున్నారు అన్న తర్వాత మాత్రమే ఈ వీడియో చూడండి. ఎందుచేతంటే మనము స్లోగా నేర్చుకోవాలా. బేస్ ఏదైతే ఉందో, బేసిక్స్ ఏవైతే ఉన్నాయో చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలా. బేసిక్స్ దగ్గర మీరు కంగారు పడితే తర్వాత స్పీడ్కి వచ్చేటప్పుడు చాలా ఇబ్బంది పడతారు. సో మీరు అవుట్లైన్స్ అంటే ఏవైతే స్ట్రోకులు ఉన్నాయో కరెక్ట్గా రాయటం అనేటువంటిది మీరు నేర్చుకోవాలా. ఆ భాగంగా ఇప్పుడు ఏవైతే హల్లులు ఇంతవరకు చెప్పానో 8 హల్లులు చెప్పానో అవి కరెక్ట్గా మీకు మైండ్లో రిజిస్టర్ చేసుకున్నాం. అలాగే కరెక్ట్గా మేము రాయగలుగుతున్నాం అనుకున్నప్పుడే ఇక్కడ రండి, లేకపోతే అక్కడే ఉండి మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోండి. సో ఆ 8 హల్లులు మీరు బాగా ప్రాక్టీస్ చేశారనుకుంటున్నాను. ప్రాక్టీస్ చేసుకుని డిక్టేషన్ తీసుకుని మళ్ళీ కరెక్ట్గా ట్రాన్స్క్రిప్షన్ చేశారని చెప్పి అనుకుంటున్నాను. ఈ ఎఫ్ గురించి మొట్టమొదటిగా చెప్పుకుందాం. ఈ ఎఫ్ అనేటటువంటిది తెలుగులో మీకు చాలా తక్కువ వస్తాయి పదాలు, ఇంగ్లీష్లోనే ఎక్కువ పదాలు వస్తాయి. చూడండి, ఫారం అనేది ఇంగ్లీష్ పదం, అది తెలుగు పదాల్లో చాలా తక్కువ వస్తాయి. అందుకోసం ఆ ఇంగ్లీష్లో వచ్చేటటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో తెలుగులో రాయటానికి కోసం ఎఫ్ ఏదైతే ఉందో అలా మనం రాసేయటం ఎఫ్, రైట్. తర్వాత వా, ఈ ఎఫ్ అని కనుక టిక్ చేసుకున్నట్టయితే వా అవుతుంది. మనం జామెట్రికల్ ఫార్ములా చూసుకున్నాం. సర్కిల్ పెట్టి దిస్ వన్ అని చెప్పి అనుకున్నాం. వా ఇట్లా రాయాలి. వర్గము వా, తా, థ, తల, కథ అనేటువంటి వాటిలో వస్తుంది. దా, ధా దీన్ని టిక్ చేసినట్టయితే దవనము, ధనము ఇలాంటి వర్డ్స్లో ఇది వస్తుంది. అలాగే షా, శరము, సభ దీనికి ఆపోజిట్, ఈ థాకి ఆపోజిట్. అలాగే షాకి ఒకటే హల్లు కానీ 2 రకాలుగా రాయొచ్చు. ఇదిగో ఈ షా ఇలా రాసుకోవచ్చు కిందకి, అలాగే కింద నుంచి పైకి కూడా రాసుకోవచ్చు. అంచేత 2 రకాలుగా రాసుకోవచ్చు. భాష అనేటువంటి దాంట్లో వస్తుంది. 2 రకాలుగా రాస్తారు. ఒకటి ఇలా రాస్తాం కిందకి, ఇష్ని టిక్ చేస్తే క్ష, అలాగే ఇట్లా హుక్ పెట్టి ఇలా పైకి రాసుకుంటే గొడుగు కమలకు రాస్తే అది కూడా క్ష అవుతుంది, ఇది పైకి. అలాగే మా ఏదైతే ఉందో ఇట్లా దిస్ ఈజ్ మా, మనము అనేటువంటి వర్డ్స్లో వస్తుంది. ఇది క్షామము అనే వర్డ్స్లో వస్తుంది. ఇంబ్, ఈ మాని థిక్ చేసినట్టయితే మనము ఇంప్ అవుతుంది. థిక్ చేసి రాసినట్టయితే గంప, సంబంధము అనేటటువంటి వాటిలో అలాంటి వర్డ్స్లో వస్తుంది. ఒకసారి మళ్ళీ ఎఫ్, దీనికి తెలుగు పదాలు ఉండవు, ఇంగ్లీష్ పదాలని తెలుగు పదాల్లో రాసుకోవడం కోసం ఎఫ్ పెట్టాడు. ఫారం అనేటటువంటి వర్డ్, ఒక వర్డ్ ఇలాంటిలో వస్తుంది. అలాగే వా ఏదైతే ఉందో ఇది రాసినట్టయితే వర్గము అలాంటి వర్డ్స్లో వా వస్తుంది. తా, థ ఇట్లా రాసినట్టయితే లైట్గా రాసినట్టయితే తల, కథ వాటిలో వస్తుంది. అదే టిక్ చేసినట్టయితే దా, ధ, దవనము, ధనము వస్తుంది. అలాగే ష, ఈ థాకి ఆపోజిట్లో కనుక లైట్గా రాసినట్టయితే శరము, సభ వస్తుంది. అలాగే షా, ఇక్కడ ఎఫ్ ఏదైతే ఉందో దీన్ని టిక్ చేసినట్టయితే
మనకి 2 రకాలుగా రాయొచ్చు, కిందకి రాయొచ్చు, ఇలా పైకి రాయొచ్చు. భాష అనేటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో వస్తుంది. అలాగే క్ష టిక్ చేసినట్టయితే, దీన్ని టిక్ చేసినట్టయితే క్ష వస్తుంది. అలాగే రెండో రకం ఇట్లా గుడుకు కామలుగా రాసినట్టయితే మా ఇట్లా లైట్గా రాసినట్టయితే, తేలిగ్గా రాసినట్టయితే మనము అనేటువంటి వర్డ్స్లో వస్తుంది. అంప ఇంబ్, ఇంబ్ ఇంప, చూడండి గంప సంబంధము, ఇలాంటి వాటిలో వస్తాయి. ఓకే, రైట్. ఇప్పుడు మిగిలిన హల్లులు కూడా చెప్పుకుందాం. చెప్పుకునే ముందు మీకు చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఏదైతే మీరు అవుట్లైన్ రాస్తారో, ఏదైతే స్ట్రోక్ రాస్తారో ఒకేసారి రాయాలా, రిపీట్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ నా ఉంది, నా ఇలా రాయాలా. రాసేటప్పుడు ఇట్లా రాసి మళ్ళీ దాని మీద సరిగ్గా రావట్లేదని ఇలా రాసి అట్లా రాయకూడదు. అర్థమైందా? ఇది మాత్రం తెలుసుకోవాలి. ఎట్ ఎ టైం ఒకేసారి అట్లా రాసేసుకోవాలి. సో ఇప్పుడు నా ఏదైతే ఉందో అలా రాసుకోవాలి. ఇవన్నీ కూడా ఇప్పటిదాకా మీకు చెప్పినవన్నీ కూడా కర్వ్స్ అంటే వృత్తఛాపాలన్నమాట. ఇంతకుముందు వీడియోలో చెప్పినవన్నీ కూడా స్ట్రెయిట్ స్ట్రోక్స్ అంటే సరళ రేఖలు. ఇక్కడికి వచ్చేటప్పటికి వృత్తఛాపాలు. ఎఫ్ కానీ, వా కానీ, తా, థా, ఈ వగైరా ఇప్పటివరకు చెప్పినవన్నీ కూడా వృత్తఛాపాలు. నా ఇలా రాయాలి, నయము లాంటి వర్డ్స్లో వస్తుంది. అలాగే ఇంక్, ఇంగ్, ఈ నాని టిక్ చేయాలి. టిక్ చేస్తే ఇంక్, ఇంగ్ అవుతుంది, వస్తుంది. ఎలాంటి పదాల్లో వస్తుంది? అలంకారము, సంగీతం లాంటి పదాల్లో వస్తుంది. తర్వాత అనా, ఈ ఇంకు ఏదైతే ఉందో ఇలా హుక్ పెట్టినట్టయితే సరిపోతుంది. చూడండి, ఇలా చిన్న హుక్ పెట్టుకుని ఇలా రాస్తే తిక్కుగా ఇది అనా అవుతుంది. గుణము లాంటి వర్డ్స్లో రాయొచ్చు. తర్వాత లా ఇలా రాస్తాం పైకి, అలాగే డౌన్కి కూడా రాయొచ్చు ఇలాగా. ఇది లా, లత లాంటి పదాల్లో. మరి మనకి కళ అని చెప్పుకుంటుంది, అళ అంటాం. అలా ఎలా రాయాలి అంటే హుక్కు లార్జ్ హుక్ పెట్టి ఇది ఇలా చూడండి ఎలా రాయాలో చూడండి. ఇలా తీసుకొచ్చి ఇలా రాస్తే అది అళ అవుతుంది. కళ లాంటి వర్డ్స్లో వచ్చేటటువంటి. తర్వాత రా, బండి రా, రెండు ఉన్నాయి. ఇలాగా రాస్తే ఇదేమో రా అవుతుంది, డౌన్ వర్డ్. బండిరా కూడా అవుతుంది. అదే మనము హారిజాంటల్ నుంచి 30 degreesలో పైకి ఇలా రాసుకుంటే, ఇది పైకి రాసుకుంటే ఇది కూడా రా, బండిరా అవుతుంది. ఇక్కడ మీకు ఒక విషయం, చే ఉంది మనకి, ఇక్కడ కింద రాస్తాను. చే ఏం చేస్తాం? పెర్పెండిక్యులర్ నుంచి 30 degrees కిందకి రాస్తాం. కానీ ఇది రే హారిజాంటల్ 30 degrees పైకి రాస్తాం ఇలాగా. దిస్ ఈజ్ ఇలా పైకి, ఇదేమో కిందకి. దీని గురించి మీకు నెరేట్ చేస్తాను. ఇది యా, యతి లాంటి వర్డ్స్లో వస్తుంది. యా ఇట్లా రాయాలి, రైట్. తర్వాత హాకి 2 స్ట్రోక్స్ ఉన్నాయి. ఒకటి ఇలా చూడండి, సున్నా చుట్టి ఇలా రాసేది ఒకటి పై నుంచి కిందకి. ఇంకోటి కింద నుంచి సున్నా చుట్టి ఇలా పైకి రాసేది ఒకటి. 2 రకాలుగా రాయొచ్చు హాకి. హరి అనేటువంటి వర్డ్స్లో అది వస్తుంది. జ్ఞాకి మనం ఘాకి ఇలా రాసాం తిక్కుగా హారిజాంటల్ మీద. అది ముందు ఒక పెద్ద హుక్కు అలా పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఎలాగైతే పెద్ద హుక్కు పెట్టామో అలా ఇక్కడ కూడా పెద్ద హుక్కు పెట్టుకుంటే ఇలాగా సరిపోతుంది. దిస్ ఈజ్ జ్ఞప్తి లాంటి వర్డ్స్లో వస్తుంది. ఇది మొత్తం కాన్స్టెంట్స్ అన్నీ కూడా. మీరు ఇప్పుడు ఈ కాన్స్టెంట్స్ ఏవైతే ఉన్నాయో జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోవాలి. ప్రాక్టీస్ చేసుకుంటే రేపు నెక్స్ట్ వీడియోలో నేను ఎన్ని కూడా డిక్టేషన్ ఇస్తాను. వరుసలు చెప్పడమే కాకుండా జిగ్జాగా ఇక్కడదక్కడ ఇక్కడ కూడా నేను చెప్పడం జరుగుతుంది, రైట్. ఇప్పుడు ఈ రా ఏదైతే ఇలాగా అప్పర్ స్ట్రోక్ ఉందో దీని గురించి ఒకసారి మీకు నెరేట్ చేస్తాను. పేజ్ నెంబర్ 6లో చా,
ఊర్ధ్వముఖ రావర్ణములు చూచుటకు కొంచెము ఇంచుమించు ఒకే విధముగా కనపడినప్పటికీ వాటిని వ్రాయు మార్గమునందును వాటి యొక్క వాలునందును భేదము కలదు. ఛావర్ణము పైనుండి క్రిందికి లంబరేఖ నుండి 30 డిగ్రీల కోణంతో వ్రాయాలి. లంబరేఖ అంటే పెర్పెండిక్యులర్ నుంచి 30 డిగ్రీస్ కోణంలో ఇలా కిందకి రాయాలా. అలాగే ఊర్ధ్వముఖ రావర్ణము కింది నుండి పైకి 30 డిగ్రీస్ కోణంలో రాయవాలని ఇట్లా చూపించాడు చూడండి. ఇట్లా ఇది ఎలా రాయాలి, ఇదేమో ఇది రాయాలి. ఇది మనం గమనించుకోవాలి. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే పేజ్ నెంబర్ 7 తీస్తే ఒక రేఖను వ్రాసిన పిమ్మట ఎట్టి సందర్భములలోనూ దానిని దిద్దకూడదు. చెప్పాను మీకు. ఒక్కసారే ఇట్లా రాయటమే, రే ఇలా రాసేయటం అంతే. అంతేగాని రే సరిగ్గా రాలేదని మళ్ళీ అలా రాయకూడదు. ఒకవేళ పొరపాటు చే తప్పుగా వ్రాసినతో దానిని కొట్టివేసి తిరిగి రాయవలను. ఇది చాలా జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసుకోవాలి. అలాగే ఈ ఎఫ్ గురించి చెప్పాడు 6th పేజీలో. ఇంగ్లీష్ భాషలో ఎఫ్ అను ధ్వని చాలా పదములలో వచ్చును. ఇంగ్లీష్ భాషలో. తెలుగు భాషలో అటువంటి ధ్వనిని సూచించు అక్షరము లేదు. కనుక అటువంటి ఇంగ్లీషు పదములు తెలుగులో వాడినప్పుడు ఆ పదములకు ఆ ధ్వనిని అనుసరించి సంక్షిప్త లిపి రూపములు వ్రాయటకు వీలుగా ఎఫ్ అను ధ్వనిని సూచించటకు ఇంగ్లీష్ సంక్షిప్త లిపిలో ఇవ్వబడిన ఎఫ్ రేఖాక్షరము ఇక్కడ కూడా ఇవ్వబడినది. మనకి ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్లో ఇది ఎఫ్, అదే ఎఫ్ ఇక్కడ కూడా ఇచ్చేసాడని చెప్తున్నాడు. ఓకే, ఈ 3 విషయాలు జాగ్రత్తగా గమనిస్తూ మీరు ఇవన్నీ కూడా అభ్యాసం 8 ఏదైతే ఉందో మొత్తం అంతా కూడా చేయండి. నేను మొన్న చెప్పాను ఎగ్జాంపుల్, పా ఫా, బా భా, టా టా, డా ఢా, తా థా, అట్లా ప్రాక్టీస్ చేసుకుంటూ మీకు కరెక్ట్గా పెర్ఫెక్షన్ రావాలి. స్ట్రైట్ స్ట్రోక్ కరెక్ట్గా, అలాగే ఈ కర్వ్స్ కూడా కరెక్ట్గా రావాలి. అలాగే బాగా ఈ చెప్పగా నేను డిక్టేషన్ ఇస్తే ఈజీగా మీరు వ్రాయగలగాలి. నెంబర్ 1. నెంబర్ 2, రాసినటువంటి డిక్టేషన్ అవుట్లైన్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఐడెంటిఫై చేసుకోగలగాల. నెంబర్ 3, ఐడెంటిఫై చేసుకుని మీరు మళ్ళీ తెలుగు భాషను రాయగలగాల. ఇవి మీరు పర్ఫెక్ట్గా వస్తే మీకు నెక్స్ట్ వీడియో చూడండి. నెక్స్ట్ వీడియోలో మీకు మళ్ళీ ఇవన్నీ కూడా డిక్టేషన్ ఇస్తాను. ఒక పర్ఫెక్ట్గా వచ్చేంత వరకు కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. అది 2 లైన్లు రాస్తే సరిపోతుందా, 3 లైన్లు రాస్తే సరిపోతుందా, ఎన్ని లైన్లు అయినా కూడా మీకు పర్ఫెక్షన్ రావాలి. తర్వాత మైండ్లో రిజిస్టర్ అవ్వాలి. నేను చెప్పగానే టక్కనే మీరు రాసేయగలగాలి. ఓకే, రైట్.